share and subscribe for more updates. నాని నటించిన హిట్ 3 మొదటిసారి చూస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. డైరెక్టర్ కథను సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఏకంగా ఒక ఫైట్ సీక్వెన్స్ కోసం సెట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇందులో చివరి 30 నిమిషాలు యాక్షన్ ఫుల్ గా కమర్షియల్ ప్యాకేజింగ్ తో ఉన్నాయి. నాని ఇంతవరకు ఎక్కువగా న్యాచురల్ రోల్స్ చేస్తుంటాడు, జెస్సీ, శ్యామ్ సింగరాయ్ ఇలా. కానీ ఈ సినిమాలో మాత్రం డైరెక్టర్ నానిని ఒక మాస్ హీరోలా డిజైన్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ కమర్షియల్ మూవీస్ చేస్తే ఎలా ఉంటాయో అదే ఫీలింగ్ ఈ సినిమాలో కూడా వచ్చింది. ఇక అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ చుట్టూ కథ తిరుగుతుంది. ఇది నాని క్యారియర్ లో స్పెషల్. కానీ నాని సహజంగా కనిపించే నటన కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. నాని అభిమానులు చూస్తే బాగుంటుంది, కానీ కొత్తగా ఏముంది అనేది వారిపైనే ఆధారపడి ఉంటుంది. డైరెక్టర్ అభిమానిగా సినిమాను డిజైన్ చేసినట్టు ఫీల్ అయ్యింది, మసాలా కంటెంట్ తో మిక్స్ చేసి. మొత్తానికి హిట్ 3 అనేది ఒక కమర్షియల్ మాస్ ఫిల్మ్. నాని ఫ్యాన్స్ కు కొత్తగా అనిపించవచ్చు, రొటీన్ గా ఫీల్ అయ్యే సన్నివేశాలు కూడా ఉన్నాయి. మీరు చూసారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో చెప్పండి.